నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. చింతలపూడి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన సొంగ రోషన్ కుమార్ అభినందనలు తెలిపిన సహచరులు. చిర్రి బాలరాజు అనే నేను అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం నిర్వహణ. కొబ్బరికాయలు కొట్టి వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు. విశేషాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారు. పలు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. చింతలపూడి శాసనసభ్యులుగా సొంగ రోషన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నూతన శాసనసభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిలో భాగంగా శాసనసభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని పాటిస్తానని, సభ మర్యాదలను గౌరవిస్తానని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రమాణం చేశారు. తొలిసారిగా రాజకీయంలో ప్రవేశించి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు సహచరులు అభినందనలు తెలిపారు. శ్రీ రోషన్ కుమార్ సొంగ I, Songa Roshan Kumar, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Songa Roshan Kumar, member of Andhra Pradesh Legislative Assembly, swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. Thank you. పోలవరం శాసనసభ్యులుగా చిర్రి బాలరాజు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నూతన శాసనసభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిలో భాగంగా శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని పాటిస్తానని, సభ మర్యాదలను గౌరవిస్తానని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సహచరులు అభినందనలు తెలిపారు. శ్రీ బాలరాజు చిర్రి బాలరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన చిర్రి బాలరాజు అనే నేను సభా నియమావళిని కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం జరిగింది. రైతు సంఘం జిల్లా నాయకుడు చాకిరి సోమరాజు అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి డేఖా ప్రభాకర్ ఏరువాక కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ట్రాక్టర్లకు కొబ్బరికాయలు కొట్టి రైతులు దుక్కి దున్ని పంట వేసే పనులను ప్రారంభించారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేఖా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలి అంటే ప్రభుత్వాలు కూడా వారికి సహకరించాలని కోరారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. కావున ప్రభుత్వాలు రైతులను ఆదుకొని వారి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు, ఎర్రగొర్ల సూర్యచంద్ర, చాకిరి వీర వెంకట సత్యనారాయణ, చాకిరి రామకృష్ణ, మానికల రమేష్, జివ్వాల సత్యబాబు, ములకాల రామకృష్ణ, చాకిరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతులకు సంబంధించి మంచి పండుగ ఏరువాక పౌర్ణమి అంటారు. పశు సంపద బాగా ఉన్న రోజుల్లో పశువుల్ని శుభ్రంగా కడిగి వాటినేమో పసుపు కుంకుమతో అలంకరించి మెడలో గంటలు కట్టి దాంతో ఏరువాక సాగి ఏదో కొద్ది గొప్ప దున్ని, అంటే ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి సింబాలిక్ గా కొంత దున్ని విడిచిపెట్టేవాళ్ళు. అంటే దాని ద్వారా పంట బాగా పండాలని, పశువులు కూడా ఈ పండించే పంటలో వాటి శ్రమ బాగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా బాగా చూసుకోవడం కోసం ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి పిలిపించింది. అందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెంలో జిల్లా రైతు సంఘం నాయకులు చాకిరి సోమరాజు గారి ఆధ్వర్యంలో ఈ ఏరువాక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ సీజన్ ప్రారంభమవుతా ఉంది. నేల సారవంతంగా తయారు కావడానికి కావాల్సిన విత్తనాలని అన్ని ప్రాంతాల్లో సబ్సిడీకి ఇమ్మని చెప్పేసి డిమాండ్ పెడతా ఉన్నాం. ట్రాక్టర్లు ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించింది. అందుకోసం మేము కోరేది ఏమంటే, ఏదైతే ట్రాక్టర్కి అవసరమైన డీజిల్ ఉందో ప్రతి రైతుకి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి 50% సబ్సిడీకి ఇవ్వడం ద్వారా రైతుని వ్యవసాయాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏరువాక సందర్భంగా. దాంతోపాటు రైతుకి 3 లక్షల వరకు రుణం ఇవ్వడంతో పాటు దాని మీద వడ్డీ లేని రుణంగా దాన్ని చూడాలని, 5 లక్షలు దాటితే పావలా వడ్డీకి రుణం ఇచ్చి రైతుని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పెనాల్టీ లేకుండా అదనంగా పండించిన పొగాకును కూడా కొనడానికి ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా కొని తీరాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ సాధనకు మేము ఖచ్చితంగా రైతు సంఘాన్ని మరింత బలోపేతం చేసి రైతాంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని నడుపుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతాంగం పండుగ ఏరువాక. ఈరోజు వ్యవసాయానికి మొదలుపెట్టుకోవడానికి మంచి రోజుగా మొదలుపెట్టుకుని మంచి రోజుగా ఈ పంట పొలాల్లో నొక్కి దున్నడం కాడి నుంచి అన్నీ మొదలు పెడతారు పనులు. రైతాంగం ఆదాయం బాగుండాలంటే, వాళ్ళ గిట్టుబాటు ధర రావాలంటే కొన్ని సిఫారసులు చేసిన స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడంతో పాటు రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి దేశం, భారతదేశం రైతాంగం మీద, వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. ఈ వ్యవసాయ ఆధారపడిన దేశం మీద ఈ ప్రభుత్వాలు ఏమున్నా కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, రైతాంగానికి మేలు జరిగే విధంగా, రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఇత్తన సబ్సిడీలు, వాళ్ళకి పంట పైన ఏదైతే నష్టం వస్తుందో ఆ పంటకి బీమా చేయడం, పంట బీమాలు, ఇటువంటివి కూడా ఖచ్చితంగా అన్నీ కూడా అమలు చేయాలి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యాహారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, అమ్మవారి రజత వస్త్రం తయారీకి బంగారు శ్రీను, రమణి దంపతులు 5 తులాల వెండి, బంకూరు వినయ్, లక్ష్మి దంపతులు 5 తులాల వెండి, అన్నంరెడ్డి రాజు, కుమారి దంపతులు 5 తులాల వెండిని విరాళంగా సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు
ఎంతో శుభదినం. ఎందుకంటే మరి శుక్రవారం పురస్కరించుకొని అలాగే జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిస్తున్నారు. మరి అదే విధంగా ఈ రోజు ఉదయం వేకువజాము నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మరి ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద పంచామృతాభిషేకాల్లో పాల్గొని తదనంతరం ఏకాదశ హారత పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ మన అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని అత్యంత వైభవేతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్నవరెడ్డి రాజు కుమారి దంపతులు 5 తులాల వెండిని, అలాగే బంకురు వినయ్ లక్ష్మీ దంపతులు 5 తులాల వెండిని, బంగారు శ్రీను రమణి దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి అని కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి.